కశ్మీర్ ఎయిర్పోర్ట్ లో అందరూ ముస్లిమ్సే. వాళ్ళందరూ మాకే హెల్ప్ చేశారు. వాళ్ళు మమ్మల్ని దేర్ ప్రేయింగ్ దర్ ఇట్లే పట్టుకొని సారీ ప్లీజ్ డోంట్ జనరలైజెస్, మేము వాళ్ళకి రిలీజన్ లేదు, మేము ఇట్లా కాదు, మమ్మల్ని జనరలైజ్ చేయకండి అని చెప్పి వాళ్ళే మమ్మల్ని ఫీడ్ చేస్తున్నారు. వాళ్ళే మాకు వాటర్ తాపిస్తున్నారు. వాళ్ళే మేము చెప్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు. మా డ్రైవర్ ముస్లిమే అక్కడ శ్రీనగర్లో, ఆయన చెప్తున్నాడు మమ్మల్ని జనరలైజ్ చేయకండి, నేను మీ అన్న లాంటోండి అని మా అమ్మని పట్టుకొని ఏడుస్తున్నాడు. వాళ్ళకి ఇంకా లైఫ్స్ లేవంట, వాళ్ళకి టూరిజం లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారని వాళ్ళకి తెలీదు. వాళ్ళు చాలా బాధగా ఉన్నారు. అయితే మిగతా వీడియోలు చూడటానికి ముందు ఇది సెన్సేషనల్ వీడియో అని నా అభిప్రాయం. అంటే హిందూ ముస్లింలు కలిసి ఉండవలసిన అవసరం ఎట్లా ఉంది, కేవలం కొంతమంది ముష్కరులు చేసినంత మాత్రాన అందరికీ ఆపాదించకూడదు, ఇదేదో హిందూ ముస్లిం తగాదాగా చూడకూడదు అన్న దానికి అక్కడ స్వయంగా బాధితులు చెబుతున్నటువంటి విషయం ఖచ్చితంగా మనసులను కదిలించేది. సోమగోపాల్ గారు మీరేమంటారు ఈ పరిణామాన్ని? మీ ఆ పాపలు అట్లా చెప్పిన తీరు మీద మీ అబ్జర్వేషన్ ఏమిటి? ముందుగా మీకు అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. నమస్కారం. నిజంగా ఆ అమ్మాయి చెప్తుంటే కళ్ళల్లో మనకే నీళ్ళు వస్తున్నాయి. ఎంత బాధాకరమైన సంఘటన. ఓవైపు తన ఫ్యామిలీలో ఉండే పెద్ద దిక్కును కోల్పోయింది, రెండో వైపు అక్కడ జరిగిన వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలనేటువంటి దాంతో ఆమె చెప్తున్న తీరు, ఆ తల్లి గారే ఆ పాప గారి చెప్తున్న తీరు నిజంగా మానవత్వం అనేది ఎట్లా ఉంటుంది అనేదానికి మతంతో సంబంధం లేదనే దానికి అది సాక్ష్యం. రెండోది, అక్కడ జరిగిన ముష్కరులు ఎవరైతే చేశారో, ఏ మతం చాటున చేసినా అది అన్యాయమైంది, చాలా తీవ్రమైంది, అందరం ఖండించాం. కానీ దాన్ని అవకాశంగా తీసుకుని ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుండడం మరింత ఆశ్చర్యకరం. ముఖ్యంగా డిప్యూటీ సీఎం నేరుగా చెప్తున్నాడు కదా సార్, ఆయనే మొన్న మాట్లాడినాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వీడియో ఆయన చూడాలా. నిజంగా ఆయన బాధ్యత కలిగినటువంటి ఒక హోదాలో ఉండే వ్యక్తి, ఆ అమ్మాయి ఆ తల్లి చెప్పిన వీడియోను ఆయన చూడాలా. ఎందుకంటే ఆయన చెప్పింది ఏమిటంటే దీనికి మతమే కీలకం, దీనికి ఒక మతం వాళ్ళే చేశారు, ఇంకా మళ్ళా డొంక తిరుగుడొద్దు, మనం దొంగచాటు విషయాలు వద్దు, నేరుగా మాట్లాడుకోవాలి. ఏంది మాట్లాడుకుంటారు నేరుగా? అక్కడ మతస్థులంతా నేను ఫాలో కాలేదు, ఆయన సారీ. ఈ పవన్ కళ్యాణ్ గారు నిజంగా అన్నాడా ఆ మాట? ప్రెస్ మీట్ లో జరిగిన విషయాలే కదా ఇవన్నీ. ప్రెస్ మీట్ ఆయనే చెప్పినాడు. మరి అసలు వీళ్ళు ఎట్లా ప్రజాప్రతినిధులుగా ఎట్లా అర్హులు అవుతారండి? ఓ పక్కేమో తన నియోజకవర్గంలో దళితులని బహిష్కరిస్తే అక్కడికి వెళ్ళి పరామర్శ చేయలేదు, ఇక్కడికి వెళ్ళాడు, మంచిదే, కరెక్టే. కానీ ఈ రకంగా మతాల మధ్య రెచ్చగొట్టే ఆయన అసలు ప్రజాప్రతినిధిగా పనికొస్తాడా? అదే అందుకనే ఇప్పుడు ఆయన ఆలోచించాలా, ఆయనతో వెనక ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా యువత ఆలోచించాలా. అక్కడ సహాయపడిన వాళ్ళు ఎవరు? చనిపోయిన ముస్లిం నేరుగా తుపాకీ పట్టుకున్నటువంటి ఉగ్రవాదుల్ని ఫైట్ చేస్తే ఏం జరుగుతుందో అందరూ తెలుసు. అందరూ పారిపోతుంటే తాను మాత్రం కొన్ని నిమిషాలైనా ఆపగలిగినాడు కదా, కొన్ని నిమిషాలైనా ఉగ్రవాదులను ఎదిరించగలిగిన శక్తికి తను సిద్ధపడినాడు కదా. దాంతోనే వాళ్ళ ఎన్నిక కూడా తగ్గిండొచ్చునేమో చెప్పలేం. అట్లాంటి వాస్తవాల్ని చెప్పి ప్రజల్ని మరింత యూనిఫై చేయాల్సింది పోయి బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇంత అసభ్యంగా మతాల మధ్య చిచ్చు పెట్టారు. రెండో వైపు బాధితులు చెప్తున్న వాస్తవాలన్నా గుర్తించాలి మనం. వారు చెప్తున్నారు కాశ్మీర్ ఎయిర్పోర్ట్ లో మాకు సాయం చేసింది, మంచినీళ్ళు ఇచ్చింది. ఒక్కొక్క వీడియో వస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అక్కడ మొత్తం ముస్లింలంతా పాకిస్తాన్ వైపు నెట్టడం అనే ప్రయత్నం ఎవరు చేసినా అన్యాయం. అది ఆ దేశానికి, శాంతి భద్రతలకు, అంతర్గత ప్రజాస్వామ్యానికి కూడా నష్టం. అక్కడ జరిగిన సంఘటనకు బాధ్యులు ఎవరో వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోండి. దాని వెనక ఉన్నటువంటి శక్తులు కానీ దేశం కానీ ఎవరున్నా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కానీ దాన్ని జనరలైజ్ చేసి 40 కోట్ల మంది దాదాపు భారతదేశంలో ముస్లింస్ వాళ్ళందరినీ శత్రువులుగా చిత్రీకరించి లాభపడాలనే ప్రయత్నం అది బీజేపీ చేసినా, ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసినా అల్టిమేట్ గా మన దేశ ప్రజా భద్రతకే ప్రమాదం వస్తుంది. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే ఫాలో కాలేదు, మీరు ఫాలో అయ్యారు కాబట్టి చెప్పారు. నాకైతే మీరు చెప్పిన తర్వాత విన్న తర్వాత ఆంధ్ర ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ అంత ప్రమాదకారి ఇంకొకళ్ళు ఉండకపోవచ్చేమో. చంద్రబాబు గారు కూడా ఇంత అధ్వానంగా ఎప్పుడు మాట్లాడినట్లు నేనైతే వినలే. తెలివిగా ఆయన ఏదో అటు ఇటు కాకుండా ఏదో అవసరమైన వాడుకోవటం ఇట్లా చేస్తారు తప్ప ఇంత దారుణంగా మాట్లాడాడంటే ఇక ఆంధ్ర ప్రజల్ని కావలిలో ప్రెస్ మీట్ సార్, ఆయన కావలి అక్కడ జరిగిన వెళ్ళాడని చూశాను. కానీ ఇవన్నీ చూసే ఓపిక ఉండాలి, టైం ఉండాలి, అన్ని చూడాలి కదండి. కానీ ఏదేమైనా ఇటువంటి విషయాల్లో అప్పుడు తిరుమల లడ్డు అప్పుడు అట్లాగే చేశాడు, అరాచకంగా చేశాడు. ఇటువంటి అప్పుడు అందరినీ కలపవలసినటువంటి వాళ్ళు, మతాలకు అతీతంగా మాట్లాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, ఇంతకుముందు ఏదో సినిమా యాక్టర్గా ఏదో పిచ్చి పిచ్చి చేశాడంటే పోనీ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటండి మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా మాట్లాడటం ఏంటి? ఇదేమన్నా మోడీ గారికి మాత్రం ఇష్టం అవుద్దా?
నాకేం అర్థం కాలేదు. ఈవెన్ బీజేపీ కూడా మొత్తం ముస్లింలు తిట్టడం లేదు, మీరు అది కూడా గమనించండి. బీజేపీలో కొద్దిమంది మాట్లాడొచ్చు కానీ అవును. ప్రైమ్ మినిస్టర్ గానీ, హోమ్ మినిస్టర్ గానీ, లేదా ఆల్ పార్టీస్ మీటింగ్ లో గానీ వాళ్ళు మైనారిటీస్ మొత్తాన్ని అనడంలా. అంటలేదు. అక్కడ ఉగ్రవాదానికి కారణం ఎవరు, వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, మీరు అందరూ అండగా ఉండండి అన్నారు. దేశమంతా అండగా పైగా ఉండాలని భద్రతా సిద్ధపడింది. వైఫల్యం జరిగింది అమిత్ షా గారే ఒప్పుకున్నారు. భద్రతా లోపం ఆయన కూడా కూడా ఉంది. అంగీకరించినాడు, మా భద్రతా వైఫల్యం ఉంది, మా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అవును. డిపార్ట్మెంట్స్ మధ్య, వాటన్నిటిని రెక్టిఫై చేస్తాం. రెక్టిఫై చేస్తా. వాళ్ళంతా పద్ధతిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ అన్న ఆయన ఎందుకు అనవసరం? ఆంధ్ర ప్రజలకి ఈయన నిజంగా చెప్తున్నాను సార్, నాకు కూడా ఆ భావన కలుగుతుంది. ఆంధ్ర ప్రజలకి ప్రధానమైనటువంటి ద్రోహం చేస్తున్నాడు ఈయన. ఆ విషయాలు ఆ విషయాలు ఆయనకి ఎప్పుడు అర్థమవుతాయో, కేవలం ఏదో బీజేపీ వారి మెప్పు కోసం అని చెప్పి రాజును మించిన రాజభక్తి, కొత్త పూజారికి పంగనామాలు ఎక్కువ ఉన్నట్లుగా ఈయన వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఆంధ్ర ప్రజలకి చాలా ప్రమాదకరం అని మాత్రం మనబోటి వాళ్ళు చెప్పక తప్పదు. మీరు చెప్పింది విన్న తర్వాత అయితే నాకు చాలా ఆవేదన కలిగిందండి. వీడియో పంపిస్తాను సార్, నేను పంపించండి తప్పకుండా, ఆ సందర్భాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. రైట్, శ్రీధర్ గారు మీరు కూడా ఏమన్నా సంక్షిప్తంగా మాట్లాడతారా దీని మీద? కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడున్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. కొమ్మినేని గారు ఉగ్రవాదానికి కులం గాని మతం గాని ఉండదండి, ఉన్మాదమే ఉంటుంది. అది వ్యక్తుల మధ్య ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఒక సంఘానికో లేదా ఒక సమాజానికో ఒక మతానికో ఒక కులానికి ఆపాదించడం అనేది చాలా దుర్మార్గం. మనకి ఒకవేళ అట్లాంటి గొడవలు ఎక్కడ ఉన్నా ప్రధానంగా పదవుల్లో ఉన్న వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. మన గ్రామీణ వాతావరణంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లోనే కానివ్వండి, మనం ముస్లింస్ కానివ్వండి, ఇంకొకరిని కానివ్వండి, అన్నా తమ్ముడు, బాబాయ్, అరే ఒరే అని పిలుచుకుంటా ఉంటాం సందర్భాన్ని బట్టి. సో అలాంటి పరిస్థితులు, అలాంటి సంబంధాలు ఉన్న చోట ఇలాంటి విద్వేషాన్ని రెచ్చగొట్టడం అనేది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి తప్పు. ఇది మొదటి తప్పు కాదండి, చాలా తప్పులు చేస్తున్నారు. అలాగే గతంలో కూడా మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు బీజేపీ వచ్చేసి ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు కేంద్రాల్లో అధికారానికి వచ్చి 11 సంవత్సరాలు అవుతుందండి రేపటికి వాళ్ళకి. ప్లస్ ఒక 7 సంవత్సరాల పాటు జమ్మూ కాశ్మీర్ వీళ్ళ పాలనలోనే ఉంది, కేంద్ర పాలనలోనే ఉంది. ఇలాంటి సందర్భంలో ఇంకా మనం మతం మీదో లేకపోతే ఒకళ్ళ మీదో నిందేసేసి తప్పించుకోవాలని చూసేది చాలా తప్పండి. బాధ్యతగా హోమ్ మినిస్టర్ గారే ల్యాప్సెస్ ఉన్నాయి అని చెప్పి అన్నప్పుడు ఇక్కడ మనం చేయటం ఏంటంటే చాలా తప్పండి. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తప్పుల గురించి ఏ రోజు మాట్లాడట్లేదు. మీరు గమనిస్తా ఉంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికో లేదా ఇంకో దానికో చేస్తా ఉన్నారు. ఇవాళ రోజున నేను సింగిల్ పాయింట్ అడుగుతా ఉన్నానండి. ఐకానిక్ టవర్స్ అని చెప్పి ఇప్పుడు మీరు చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సూటిగా మనం అడగాల్సింది ఏంటంటే, ఇవాళ రోజు 2018-17 సమయంలో 2200, 2300 చంద్రబాబు అడుగులకి ఏదో రేటు పెట్టారు, 4500కో 4800 రూపాయలకో. ఒక్క నిమిషం అండి. అలాంటిది ఇవాళ 9000కో 8000కో పెరిగింది అంటున్నారు. ఇదే రేట్లు పోలవరం మీద ఎందుకు పెరగలేదు? పోలవరం 2013-14 రేట్లు కదా, అంటే ఇంకా భారీ ఎత్తున పెరగాలి. అంటే దాదాపు అది 40,000 కోట్లు కాస్త 1,20,000 కోట్లు, 1,30,000 కోట్లు పెరగాలి. మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి? మీకున్న పరపతి ఏంటి? కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి, మోడీ గారు, అమిత్ షా గారు ఏ చేయటం అది అడుగు ఇస్తున్నారు అంటున్నారు. మీరు అక్కడ కదా డబ్బులు పెంచుకొని రావాల్సింది. సో అదంతా ఏం చేయకుండా కేవలం జనాల్ని మభ్య పెట్టడానికి కోసం ఎవరికో 300 జతలు చెక్కులు పంపించారని చెప్పేసి భజన చేసుకుంటా ఉంటే, కావాల్సిన ఇష్యూ డైవర్ట్ చేసుకుంటా ఉండేది అనేది కూడా సంతాపాలండి. ఈ సమయంలో మనం సంయమనం పాటించాలి, బాధితులకు అండగా నిలిచి పోరాడాలి. నాకు అర్థమైంది ఒకటండి, పవన్ కళ్యాణ్ గారి పేరుకు పుస్తకాలు చదివాని అంటున్నారు కానీ ఏమాత్రం విజ్ఞానం, విజ్ఞత ఇవన్నీ ఉన్న వ్యక్తులు ఇందాక రాంభూపాల్ గారు చెప్పినట్లుగా కనుక మాట్లాడి ఉంటే మాత్రం ఆంధ్ర ప్రజలకి పచ్చి ద్రోహం చేసినట్లు అవుతుంది. అలాంటి ద్రోహం చేసే వాళ్ళని సమర్థిస్తారా? ఆంధ్రప్రదేశ్లో లేని మతవాదాన్ని పనిగట్టుకుని ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడుంటే మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. రాంభూపాల్ గారు చెప్పారు కాబట్టి అది మాత్రం ఎవరు సహించరాదు. ఆంధ్ర ప్రజలు ఇట్లాంటి నేతల్ని సహిస్తే ఇక అది ఎటువైపు వెళ్తున్నాం సమాజం అనేది. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు శ్రీశ్రీ, చాలా గొప్ప గురదాడ అప్పారావు గారు, ఇట్లాంటి గొప్ప కవులు ఎంత సమాజ స్ఫూర్తి కోసం అందరూ కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తే, ఇట్లాంటి కొత్త నాయకులు, విజ్ఞత లేని వాళ్ళు ఇట్లా చేస్తే దురదృష్టకరం అండి.